గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సమర్పిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ఫస్ట్ షాట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ప్రస్తుతం పెద్ది షూటింగ్ చకచకా జరుగుతోంది. ఇప్పటికే 60% షూటింగ్ ఫినిష్ అయిందని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు ఆస్కార్ విజేత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే పెద్ది సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా పెద్ది టీం శ్రీలంకకు పయనమైంది. అక్కడ చరణ్, జాన్వీల మీద రొమాంటిక్ సాంగ్ను షూట్ చేయనున్నట్లు సమాచారం. ఈ పాట సినిమాకు హైలైట్గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ శ్రీలంక షెడ్యూల్తో షూటింగ్ మరో కీలక దశకు చేరుకోనుందట. ఉప్పెన వంటి బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి అగ్ర హీరోను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం బుచ్చిబాబు సానాకు దక్కడం నిజంగా ఒక గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ అవకాశాన్ని బుచ్చిబాబు కనుక సద్వినియోగం చేసుకుని ప్రేక్షకులను మెప్పించే విజయాన్ని సాధించగలిగితే సినీ పరిశ్రమలో ఆయనకు తిరుగుండదని చెప్పొచ్చు. ఇప్పటివరకు షూటింగ్ అయిన అవుట్పుట్కు రామ్ చరణ్ పూర్తిగా సంతృప్తి చెందారని, సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాకు వినిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పెద్ది చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్తో ఓ మూవీ చేయనున్నారు. రంగస్థలం వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇది. అందుకే ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చరణ్ కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో కూడా ఓ చిత్రం చేయనున్నట్లు సమాచారం. ఇది పాన్ ఇండియా స్థాయిలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.